హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పక్కా మా పల్లెటూరి టమోటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇప్పుడు ఇందులోకే 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలని వేసేసుకోండి. ఇలా నిదానంగా పల్లీలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించేసుకోండి. ఇదిగోండి, కొద్దిగా 1 లేదా 2 నిమిషాలు వేయించుకునేసరికి కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకే ఒక 10 నుంచి 12 దాకా బాగా కారంగా ఉండే పచ్చిమిర్చిని వేసేసుకోండి. ఇలా పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు ఒక ప్లేట్ అడ్డంగా పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి పేలిపోతాయి. ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని వేయించుకోవాలండి, లేదంటే పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు ఘాట్ అనేది వస్తుంది. ఇలా ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకొని మూత పెట్టేసి 1 లేదా 2 సార్లు అప్పుడప్పుడు మూత తీసి ఇలా బాగా ఎర్రగా వచ్చేంత వరకు పచ్చిమిర్చిని వేయించుకుంటూ ఉండాలి. మీకు కారం గనక తక్కువగా కావాలంటే పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకోండి, సరిపోతాయి. 10 నుంచి 12 వేసుకుంటే కొద్దిగా కారంగానే అవుతుందండి పచ్చడి అనేది మనకి. ఇక్కడ మనకి బాగా పచ్చిమిర్చి అనేవి ఫ్రై అయిపోయినాయి. ఇందులోకి ఒక 5-6 మీడియం సైజు టమోటాలని బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ మీడియం సైజ్ టమోటాలని తీసుకొని వేసుకుంటున్నాను. ఇలా 1 లేదా 2 నిమిషాల దాకా టమాటాలను కూడా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేయించుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల దాకా అలా టమోటాలని మగ్గనివ్వండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత టమోటాలు అనేవి మనకి ఇలా మెత్తగా మగ్గిపోయినాయండి. ఇదిగోండి, టమోటాలు అనేవి మెత్తగా ఉడికిపోయినాయి. 1 లేదా 2 నిమిషాల దాకా లో ఫ్లేమ్ లోనే ఇలా గరిటతో అటు ఇటుగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఇలా మెత్తగా ఉడికిపోయాక మూత తీసేసి ఇలా వేయించుకోవడం వలన టమోటాలో ఉండే నీరంతా బయటకు వచ్చేసి నీళ్ల క్వాంటిటీ అనేది పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఆయిల్ అనేది బయటకు రావాలండి. అప్పటిదాకా ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ టమోటా ముక్కలు వేయించుకోవాలి. ఇదిగోండి, టమోటా ముక్కలు అనేవి బాగా మెత్తగా సాఫ్ట్ గా ఉడికిపోయినాయి. అలాగే ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకోండి. అలాగే 2 ఇంచులంతా చింతపండును కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి చల్లారబెట్టేసుకోండి. ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత ఇలా మనకి టమోటా ముక్కలు పచ్చిమిర్చి బాగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఒకటే తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోకి 10 నుంచి 12 దాకా వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇందులోకే టమోటా ముక్కలను కూడా వేసేసుకొని ఇంకొకసారి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు చివర్లో కొద్దిగా ఒక పిడికెడంతా కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒక్క పల్స్ ఇవ్వండి, సరిపోతుంది. అంతేనండి. ఇదిగోండి, మనకిక్కడ పక్కా పల్లెటూరు స్టైల్ టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లోకి ఈ పచ్చడిని తీసేసుకుంటున్నాను. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాంటి పచ్చడి కారం కారంగా చేసుకొని తింటే ఇంకా ఏ కూరలో అవసరం లేదండి. ఈ పచ్చడితోనే అన్నం అంతా తినేస్తారు, అంత బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.